జూబ్లీహిల్స్ లో పోలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఉదయం 9 గంటల వరకు చూస్తే 9.2% వరకు పోలింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తోంది. ఉదయం నుండే పోలింగ్ కోసం ఓటర్లు బారులు తీరారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు. మహిళలు పురుషులు ఈక్వల్ లెవెల్లో ఓటు హక్కుని వినియోగించుకునేందుకు వెళ్తున్నారు. తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కొంత ఉత్సాహంగా కోలాహలంగా పోలింగ్ కేంద్రాలన్నీ కనిపిస్తున్నాయి. తమ ఓటు హక్కుని ఉదయాన్నే వినియోగించుకునేందుకు చాలా మంది వరకు వెళ్లారు. 7 గంటలకు ప్రారంభమైంది పోలింగ్. ఇక 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. ఈ క్రమంలో మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పుడే పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన నేపథ్యంలో 9 గంటల వరకు కూడా 9.2% వరకు పోలింగ్ నమోదైంది. ఇక 12 గంటల ప్రాంతం వరకు మరింత పెరిగి లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే లాస్ట్ ఓటింగ్ మనం చూసామో అప్పటి పర్సంటేజ్ కంటే ఈసారి మరింత పెరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఇక ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఇప్పుడు 9 గంటల ప్రాంతం వరకు చూస్తే 9.2% వరకు పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఓటర్లు అయితే క్యూ లైన్ లో నిలబడి తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారితో మాట్లాడతాం. చారి, ప్రస్తుతం చూస్తే 9.2% వరకు నమోదైంది. అది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం కంటే ఈసారి పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఎలా ఊహించుకోవచ్చు? ధనలక్ష్మి, ఈరోజు తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఇప్పుడు 9 గంటల వరకు 9.2% నమోదైంది. జూబ్లీహిల్స్లో మొత్తంగా 58 మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ప్రధానంగా 3 పార్టీల మధ్యలో పోటీ నెలకొంది. ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యలో పోటీ నెలకొంది. ఇప్పటికే ఈ పోలింగ్ శాతం పెరగడానికి ఈసారి అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. గతంలో అనేక సార్లు కూడా పోలింగ్ శాతం పెంచేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఈసారి మాత్రం ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరిగేలాగా అన్ని పార్టీలు కూడా ప్రచారం నిర్వహించాయి. ఇటు ఎన్నికల కమిషన్ కూడా దీనికోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ఒకవైపు ప్రచారం కూడా నిర్వహించింది. ఇక ఎన్నికల్లో ఈసారి పోలింగ్ శాతం పెరిగితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే పాయింట్ పక్కన పెడితే ప్రధానంగా పోలింగ్ శాతం పెరగాలి అని చెప్పేసి అన్ని పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఇందులో భాగంగా మనం చూస్తే ఈసారి జరుగుతున్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కో 9.2% పోలింగ్ అయితే 2009లో అంటే గత 4 ఏళ్లుగా మనం వరుసగా పరిశీలిస్తే 2009లో 52.76% పోలింగ్ నమోదైంది. ఇక అదేవిధంగా 2014లో 50.18% పోలింగ్ నమోదైంది. 2018లో 45.59% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 2023లో అంటే మొన్న లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో 47.58% పోలింగ్ నమోదైంది. ప్రధానంగా ఈ పోలింగ్ శాతం పెరిగితే ఒకవైపు తమకు లాభం ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీలు ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నాయి. ఇలాంటి క్రమంలో అయితే మనం లోక్సభ ఎన్నికలను పరిశీలిస్తే 2019లో 39.89% పోలింగ్ నమోదైంది. ఇక లోక్సభ ఎన్నికల్లో 2024లో 45.59% నమోదైంది. అంటే ఇట్లా ఈ శాతాల్లో మాత్రం దాదాపు అంటే 2009లో మాత్రమే 52.7% నమోదైతే ఆ తర్వాత మళ్ళీ 2014లో 50% అంటే 2% పోలింగ్ శాతం తగ్గింది. ఇలా పోలింగ్ శాతం తగ్గుతూ వస్తుంది. కానీ 2018లో 45% నమోదైతే 2023లో 47% నమోదైంది. ఈసారి కొంత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. మొత్తానికైతే పోలింగ్ శాతం పైననే ఇటు రాజకీయ పార్టీలు అసెస్ చేసుకునే పరిస్థితి ఉంది. ఎన్నికల కమిషన్ కూడా ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. ఒకటి, ఇది చలికాలం కావడము, వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండడం లాంటి అంశాల నేపథ్యంలో ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరుగుతుందని మాత్రం ఎన్నికల కమిషన్ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ధనలక్ష్మి, అయితే చారి, గతంలో వాటికి కంపేర్ చేసుకుంటే ఎప్పుడు కూడా 50% అంటే నియోజకవర్గంలో ఉన్న ప్రజల్లో 50% కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోని పరిస్థితి. అంటే ఈసారి కొంత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది అని ఊహాగానాల నేపథ్యంలో ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి అనుకోవాలి ఈసారి? ఖచ్చితంగా ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందనే అంచనా మాత్రము ఇటు ఎన్నికల కమిషన్ కానీ రాజకీయ పార్టీలు కానీ వేస్తున్న పరిస్థితి. అయితే ఒకటి, ఇటు ఇది నవంబర్ నెల కావడం, శీతాకాలం కావడం, ప్రశాంతమైన వాతావరణం ఉండడంతో కొంత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ఇటు పోలింగ్ శాతం పెరగడానికి అవసరమైన కట్టుదిట్టమైన భద్రత కానీ ఎన్నికల పారదర్శకంగా నిర్వహించేందుకు అవకాశం ఉన్న అన్ని ఏర్పాట్లను కూడా పూర్తిగా చేసింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా స్వచ్ఛంద
స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నందున ఎవరు కానీ ఇళ్లకి వెళ్ళి త్వరగా రావాలని ఈ ఉదయం నుంచే పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని బూతులలో పోలింగ్ అన్నిట్లలో దాదాపు 950 నుంచి 980 అట్లా 1000 లోపే ఓటర్లు ఉండడంతో ఎక్కడైనా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అక్కడ పోలింగ్ బూతులలో ఏర్పాట్లు చేశారు ధనలక్ష్మి. థ్యాంక్ యూ చారి.